వీక్షణ విశాలాక్షి సురక్షణ్యత ధీరోదాత్త దయాద్రమానస ప్రమాణ వీతరాగాన్నుత స్వాహంభావ ప్రభావ సద్గుణ గణానంత ప్రసిద్ధాకృత మహాత్రైపుర సుందరి గిరిసుత శ్రీలాలితాంభావయే. సద్భావ సంధాయిని, సౌజన్య సంవర్ధిని, సౌభాగ్య సంశోభిని, సర్వార్థ ప్రసాదిని అయినటువంటి ఆ సర్వార్థ సద్భాషినికి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధాలహరి పరంపరలో దేవి యొక్క రూప గుణగణాలను చెప్పేటువంటి క్రమంలో బ్రహ్మ విద్యను వివరించి ఆ తర్వాత తరుణీ విద్యను కూడా పరిచయం చేసేటువంటి నామాలు కదంబం కొనసాగుతోంది. కింద నామాల్లో తరుణీ విద్యా దేవత సులభంగా ధ్యానించదగ్గది, శుభ సౌభాగ్యాలను కలిగించేది, అజ్ఞానాన్ని నిర్మూలించి ప్రజ్ఞానాన్ని ప్రసాదించేది. పరబ్రహ్మ పదమే లక్ష్యం ఫలితంగా కలిగినటువంటి జ్ఞాన చైతన్య స్వరూపిణి, సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మానందాల సమూహం కన్నా కూడా ఎన్నో రెట్లు ఆనందం కలిగినది దేవి అని వివరించాయి కింద 4 నామాలను. జ్ఞాన చైతన్యం నాదబ్రహ్మం అయితే ఆ నాద పరిణామం వికాస విలాసాలను గురించి వివరిస్తున్నాయి వచ్చేటువంటి 5-6 నామాలు. వాటిలో మొదటిది పరా అనే నామం. ఈ పరా అనే నామానికి అర్థం పరా అనే స్థితిలో ఉన్నటువంటి వాక్కు యొక్క రూపము అని అర్థం. వాక్కు నాలుగు రూపాల్లో ఉంటుంది. అందులో మొట్టమొదటి పరారూపం. ఆ పరారూపం అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాక్కు యొక్క రూపమే దేవి. దీని యొక్క భావార్థ శ్లోకం శబ్దాధార గుణాది సృష్టి సుకర వ్యక్తైక నాదాకృత అవ్యక్తాధృత బ్రహ్మణ ప్రణవనాదోపాధి సత్యస్థిత సహస్రారగ చక్రమూల విలసద్వాగీశ్వరీ దేవత బ్రహ్మతత్వరానుభూతి తవ పరా శ్రీపురీ శారదాని. అంటే శబ్దాధార గుణాది సృష్టి సుకర వ్యక్తైక నాదాకృత అన్నారు. అంటే శబ్దానికి గుణానికి ఆధారమైనటువంటి ప్రథమనాదం, మొట్టమొదటి నాదం ఏదైతే ఉందో దాని యొక్క రూపమైనది అవ్యక్తమైన పరబ్రహ్మ నుంచి ప్రణవనాదంగా ఉద్భవించింది. అవ్యక్తాధృత బ్రహ్మణ ప్రణవనాదోపాధి స్థిత అన్నారు. ఆ ప్రణవనాదంగా ఉద్భవించింది. సహస్రార చక్రం ఆధారంగా ఉన్నటువంటి వాగీశ్వరీ దేవతగా పరబ్రహ్మానుభూతిని ప్రసాదించేటటువంటి పర అనబడే ఈశ్వరి. సృష్టికి మొట్టమొదటిగా ఉద్భవించింది పరబ్రహ్మ నుంచి ఉద్భవించింది నాదం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సృష్టి క్రమంలో చెప్పుకున్నట్టుగా మొట్టమొదటి నాదము కాంతి, ఆ రెండూ ఉద్భవిస్తాయి పరబ్రహ్మ నుంచి. ఆ నాదమే బ్రహ్మమని వేదం చెబుతూ ఉంటుంది. ఆ శబ్దగుణకమైనటువంటి ఆకాశం ద్వారా నాదం వ్యాపించి సృష్టి అంతా వ్యక్తం అవుతుంది. దేహాల్లో కూడా మొదట నాద రూపంలో శబ్దం ఉత్పన్నమయ్యి మన దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల రాపిడికి స్పష్టత కలిగి ఉచ్చారణ ద్వారా వర్ణాల సమూహంగా నిజమైన శబ్దంగా బయటికి వస్తుంది. అలా మొదట అవ్యక్తంలో ఉండి తర్వాత ఆ బయటికి వెళ్ళినటువంటి నాదమే పర అంటే అదే దేవి యొక్క రూపమని. ఇక పర అంటే ఈ సృష్టి మొత్తానికి బయటగా ఆవలగా ఉండదని పర అంటారు. అంటే అది సృష్టికి ముందున్నది, ఇంద్రియాలకు అందనిది, అన్నిటికీ పరమైనది, నిర్వచించలేనిది, ఎట్టి మార్పు లేనటువంటిది, ఉన్నదో లేదో చెప్పడానికి శక్యం కానిది కూడాను. అదే పర అంటే పరబ్రహ్మస్వరూపమైనటువంటి దేవి అని అర్థం పర అంటే. ఇక ఆ పరబ్రహ్మాన్ని తీసుకుంటే అది 2 విధాలు. ఒకటి అవ్యక్తము, ఇంకోటి వ్యక్తము. అంటే అవ్యక్తం అంటే వ్యక్తం కానిది, బహిర్గతం కానిది. వ్యక్తం అంటే బహిర్గతం అయ్యేది. అంటే అవ్యక్తం అంటే మనసుకి ఊహలకి అందనిది, కనిపించదు. నేను అది ఇంద్రియాతీతం, అంతఃకరణ చేస్తానికి మనోబుద్ధి చిత్త అహంకారాలకు కూడా అందది. అలాగే అవిద్యకు కూడా అతీతమై నిరాకారంగా నిర్గుణంగా ఉండేది అవ్యక్తం. ఇక వ్యక్తం అంటే బాహ్యంగా ఇంద్రియాలకు గోచరించేటువంటి సాకారం, సగుణ రూపం అన్నమాట. ఏదో ఒక విగ్రహ రూపం, ఒక రూపం. ఆ రూపం అనేది వ్యక్తం. సగుణ బ్రహ్మం శబ్దరూపంగా మంత్రమయంగా ఉంటుంది. ఈ శబ్దం 4 స్థాయిల్లో ఉంటుందని
వాటిలో మొదటి 3 స్థాయిలు ఇంద్రియాలకు అందవని, అందరి భూమికల్లో ఉంటాయి, అందరి చోట్ల ఉంటాయని, 4వ స్థాయి వాక్కుగా బయటికి వచ్చి తెలియబడుతుందని శాస్త్రం చెబుతోంది. ఆ 4 స్థాయిలే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటివి. అందులో పరా అనే మొదటి స్థాయి సంకల్పానికి అతీతంగా ఉన్నటువంటి శబ్దం యొక్క స్థితి, అంటే సంకల్పానికి ముందు నుంచే ఉన్న స్థితి అనమాట. అంటే అంతర్ముఖమైన చైతన్య రూపంగా ఉంటుంది అది. అలాగే వ్యక్తం కాబోయే ముందు ఆ పరబ్రహ్మను పరా అంటారు. అంటే వ్యక్తం అయ్యే ముందు, నిర్గుణ బ్రహ్మ నుంచి వ్యక్తం అయ్యే ముందు ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని పరా అంటారు. అంటే అలాగే వ్యక్తం కాబోయే ముందు నాదాన్ని కూడా పరా అంటారు. అంటే ఆ పరానాద స్వరూపము, ఆ పరబ్రహ్మ స్వరూపము రెండూ కూడా దేవే. ఇక కౌడాచార ప్రకారం చూస్తే పరా అనబడే శబ్దం ఉనికి అంటే మొదలు మూలాధారంలో ఉంటుంది. మూలాధార సముత్పన్న పరాఖ్యో నాద సంభవ స ఏవోర్ధ్వదయానీత స్వాధిష్టానే విజృంభిత అంటుంది. అంటే ఆ పరానాదం అక్కడి నుండి బయలుదేరి నాభిస్థానం దగ్గర ఉన్నటువంటి స్వాధిష్టానాన్ని చేరుతుందని శాస్త్రం చెబుతుంది. ఆ పరానాదాన్ని మూలాధారం నుంచి స్వాధిష్టానం ద్వారా, అనాహతం ద్వారా కంఠానికి చేర్చి అక్కడ వైఖరి రూపంలో వెల్లడించేది దేవి అని. ఈ పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి రూపాలని పారమార్థిక పదకోశం ఇలా వర్ణిస్తోంది. పరా వృక్షేషు సంజాత, పశ్యంతి భుజిగేషు చ, మధ్యమా వై పశుశ్చైవ, వైఖరి వర్ణరూపిణి అంటుంది. అంటే వృక్షాల నుంచి చిగుళ్ళు, ఆకులు, పూలు, ఫలాలు వస్తాయి కదా, కానీ ఆ వృక్షానికి తెలియదు, వాటి భేదం తెలియదు. వృక్షాలకి మొదలుపెట్టడమే, వృక్షం రాగానే ఎలా వస్తుందో అది పర. అంటే వృక్షానికి తర్వాత వచ్చేటటువంటి పరిణామాలు తెలియకపోయినా సరే వృక్షం ఎలా ఉంటుందో అది పర. అలాగే పశ్యంతి భుజిగేషు చ అంటే సర్పాలకి కళ్ళు ఉన్నట్లు పశ్యంతి చూడగలడం, కానీ స్పష్టత ఉండదు వాటికి. అలాగే పశువులు మధ్యమావై పశుశ్చైవ అంటారు. అంటే పశువులు అంబా అని అంటాయి కానీ వాడికి భావం తెలియదు పాపం. కానీ శబ్దార్థాలు తెలిసిందే వైఖరి అనే భావం. అంటే ఈ శబ్దార్థాలు రెండు తెలిసిన తర్వాత వచ్చేటటువంటి శబ్దమే అదే నాదం, అదే భావం. ఆ విధంగా జీవుల దేహాల్లో పరారూపంలో ఉన్నటువంటి శుద్ధ బ్రహ్మను, శబ్ద బ్రహ్మను తెలుసుకోమని దీని యొక్క సందేశం. అదే సమయాచార ప్రకారం అయితే పర అనేది శబ్ద సంకల్పం అని, ఆలోచన అని, అది సహస్రారంలో మొదలవుతుందని వారి యొక్క సిద్ధాంతం. అంటే సహస్రారం పరాస్థానం అంటారు వారు సమయాచారులు. ఈ అవ్యక్తమైనటువంటి పరానాదం సూక్ష్మతమ శరీరంలో ఉద్భవిస్తుందని యోగశాస్త్రం చెబుతుంది. అంటే స్థూలదేహం, సూక్ష్మదేహం, సూక్ష్మతరదేహం, సూక్ష్మతమదేహం అని చెప్పి ఆ సూక్ష్మతమదేహంలో పరానాదం పుడుతుంది అని యోగశాస్త్రం చెబుతుంది. అంటే అలాగే పరానంద తంత్రం ఒక తంత్రం ఉంది. ఆ తంత్రంలో దేవిని ప్రసిద్ధురాలిగా చెప్తారు. అంటే ఆ పరానంద తంత్రంలో చెప్పబడినది ప్రసిద్ధురాలైన దేవి కాబట్టి పరా అని అనుకోవచ్చును. ఇక సృష్టి క్రమం కనుక పరిశీలిస్తే కల్పాంతంలో మహాకల్పం చివరిలో ప్రళయం వస్తుంది. ఆ ప్రళయకాలంలో అన్నీ కూడా ఒకదానిలో ఒకటి లయమైపోయి అవన్నీ కూడా మన బ్రహ్మాండంలో పరబ్రహ్మలో లయమైపోతాయి. మళ్ళా పునఃసృష్టి సమయం వచ్చినప్పుడు ఆ మహామాయా స్వరూపంలో బ్రహ్మాండంలో ఇమిడి ఉన్నటువంటి తత్వాలు, నాదాలు, రూపాలు, అణువులు, ఇంకా పరమాణువులు అన్నీ కూడా సంకల్ప రూపంగా జాగృతం అవుతాయి. అంటే మెరుగు వస్తుంది వాడికప్పుడు. ఆ సంకల్పమైనటువంటి మాయాస్వరూపం దాని శివశక్తి బిందువు అంటారు, ఒక బిందువుగా వస్తుంది. దాన్నే పరాబిందువు అన్నారు శ్రీ విద్యలో. ఈశ్వర సంకల్పం పరాబిందు రూపంలో బహిర్గతం అవుతుంది. అవ్యక్తము, వ్యక్తము రెండింటి యొక్క సమ్మేళనమే పర. అంటే అవ్యక్తం వ్యక్తంలో ప్రతిఫలించడమే ఆ పర. అంటే వ్యక్తంలో ఏముంటుంది, అవ్యక్తం కూడా అందులోనే ఉంటుంది. నిర్గుణ బ్రహ్మ కూడా సగుణ బ్రహ్మలోనే ప్రతిఫలిస్తుంది కాబట్టి అది పర. అంటే ధ్యానానికి ధ్యానమైనది, మౌనానికి మౌనమైనది, క్రియకు నిష్క్రియ అయినది పర అని అర్థం. అంటే అంత మూల పదార్థం. అలాగే ఇంకొక వివరణ ఉంది పరావాక్కి. ఈశ్వరీయం ఏయం విమర్శ రూపైవ పరమాధమత్కృతి శైవసారం పదార్థానాం పరావాక్ అభిధీయతే నానాఖ్యా సర్వభూతేషు జీవరూపేణ సంస్థిత అనాదిన నాశైవ సూక్ష్మ వాగనపాయిని.
అనాది నిధనం బ్రహ్మ శబ్దతత్వం యదక్షరం అని అంటే పరావాక్కుని గురించి చెప్తూ ఈశ్వర రూపమైనటువంటి నాదం విమర్శ రూపంలో ఉన్నప్పుడు అది సంకల్ప రూపంగా పరావాక్కు అని పిలువబడుతుంది. అదే శబ్ద బ్రహ్మ. అనాదిగా సర్వభూతాల్లో ప్రాణరూపంలో సూక్ష్మనాదంగా ఉంటూ అనాది అయినటువంటి ఆ శబ్ద బ్రహ్మతత్వాన్ని సూచిస్తుంది ఈ పరా అనేది అని భావం. అంటే పరాయే పరానాద స్వరూపము అని అర్థం. ఇక శ్రీచక్రపరంగా చూస్తే శ్రీచక్రంలో కోణాలు 45 అని ఆనందకరుడు చెప్పాడు. కానీ ఎలా లెక్క పెట్టుకున్నా కానీ 43గా 44 దాకా వస్తాయి, కానీ 45 రావట్లేదు. కానీ నవో నవో భవతి జాయమానోన్నాం అని శృతి ఉంది. అంటే 9 ఉంటాయి అన్నీ అని చెప్పి. అలాంటప్పుడు 45 అయితేనే సరిపోతుంది ఆ కోణాలు నేను. అంటే 44 కోణాలు వ్యక్త బిందువు యొక్క కోణాలు అయితే 45వది దాని వెనుక ఉన్నటువంటి అవ్యక్త బిందువు, అదే పరా యొక్క సంజ్ఞ అని సిద్ధాంతీకరించారు శ్రీ విద్యావరుడు. ఆ పరాయే చైతన్యానికి, వాక్కుకి, శబ్దానికి, నామరూపాలకి, అణువులకి పర. అదే పర, అన్నిటికీ పర. అదే సర్వజనని, అన్నింటికి సర్వజనని. అది అదే పరానామం దేవత అని అర్థం. కింద నామంతో తరుణీ విద్య పూర్తయింది. ఇక్కడి నుంచి కూడా శృంగార సంపూర్ణ అనే నామం వరకు ఈ తరుణీ విద్యలో ఉపాసించబడేటువంటి వాగధీశ్వరి అంటే వాగీశ్వరి యొక్క స్వరూపం చెప్పబడుతుంది. ఇక్కడి నుంచి నామాలు శబ్దబ్రహ్మను వివరిస్తూ ఉంటాయి. ఆ పరబ్రహ్మ స్వరూపిణి పరాదేవత, శబ్దబ్రహ్మస్థితుల్లో మొదలైనటువంటి పరాస్థితి స్వరూపిణి దేవి అని ఈ నామం యొక్క భావం. సృష్టి క్రమంలో ప్రథమనాదం, మొట్టమొదటిగా పుట్టిన నాదము, వ్యష్టి క్రమంలో అంటే దేహంలో సంకల్పరూప నాదము, ఈ రెండు కూడా పరానాదాలేనని తెలిపేది ఈ నామం. ఆ శబ్ద వాక్తత్పర, వాగ్భావాత్పర, భావ జ్ఞానాత్పర, జ్ఞాన ప్రాభాకర, ప్రజ్ఞా సుధాకర ఆ పరమేశ్వరే. ఆ పరానాద స్వరూపిణి, సృష్టికి అతీతంగా బయటగా ఉన్నది, మనోవాక్కుల చేత నిర్వహించలేనిది అనే భావాన్ని చెప్పింది పరా అన్న కింద నామం. ఇవన్నీ కూడా నిర్గుణ పరబ్రహ్మకు మాత్రమే అన్వయమవుతాయి. కాబట్టి దేవి నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి అనే అంతరార్థం కలిగిన నామం ఇది. అంటే సృష్టికే పరమైనది, పరాత్పరమైనది, పరబ్రహ్మ తత్వమైనది దేవి అనే అంతరార్థాలని నిండుగా నింపినటువంటి చిన్నది మిన్నయైన నామం ఇది. సమస్త సృష్టిలోనూ వ్యష్టిలోనూ కూడా నాదరూపాల్లో మొదలైనటువంటి పరానాదాన్ని కూడా దేవికి అన్వయించింది ఆ నామం. జ్ఞాన చైతన్యాలే రూపమైనటువంటి దేవి ఆ జ్ఞానరూపం తానే అన్నటువంటి స్పృహ జ్ఞానం కలిగింది అంటోంది తర్వాత నామం. ప్రత్యక్షితి రూప అనే నామం. దాని యొక్క అర్థం తన స్వరూపం యొక్క జ్ఞానమే రూపంగా కలిగినది. అంటే నేను ఇది అనేటువంటి జ్ఞానం కలిగినట్టు అదే రూపంగా కలిగింది ఆవిడ. అంటే రూపము రూపజ్ఞానము రెండు కూడా ఆమె అయినది. అంటే తన యొక్క ఉనికిని, తన యొక్క రూపాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానం కూడా తానే అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం స్వాత్మాభావ పరాధిదైవత మహావిజ్ఞాన రూపాన్విత ఆత్మజ్ఞాన ప్రభావ భాసిత పరానందాభిసంపన్నత బాహ్యాభ్యంతర సత్య శోభిత పరావాగర్ధ పూర్ణత్వత ప్రత్యక్షిద్యధిరూప తాపహరణ సిడ్నీపురీ శారదాని. అంటే స్వాత్మాభావ పరాధిదైవత మహావిజ్ఞాన రూపాన్విత అంటే ఆత్మభావ స్వరూపమైనటువంటి పరాదైవం అనేటువంటి విజ్ఞానం కూడా తనే రూపంగా కలిగింది. ఆత్మజ్ఞానంతో పొందినటువంటి ఆనంద స్వరూపమై ఆత్మజ్ఞాన ప్రభావ భాషిత పరానందావి సంపన్నత అంటే ఆత్మజ్ఞానంతో పొందినటువంటి ఆనంద స్వరూపం కూడా తానే అయ్యి బయట లోపల ఉన్నటువంటి వాక్కు అర్థాల సమగ్ర సంపూర్ణత్వంగా ప్రభాసిస్తూ అంటే బాహ్యాభ్యంతర సత్య శోభిత పరావాగర్ధ పూర్ణత్వత అన్నారంటే బయటికి వెళ్ళినటువంటి వాక్కు లోపల ఉన్నటువంటి అర్థము ఆ రెండూ కూడా తానే అయ్యి సమగ్ర స్వరూపంగా సంపూర్ణ స్వరూపంగా ప్రకాశిస్తూ రూపజ్ఞానాలు రెండూ కూడా తానే అయ్యి జీవుల తాపాలను పోగొట్టేటటువంటి ఈశ్వరి అని తాపహరణ అన్నారు. ఈ పరాణం తన స్వరూపమే అన్నటువంటి జ్ఞానమే రూపంగా కలిగింది ఆవిడే. అంటే పరానాద స్వరూపిణి, నాద జ్ఞానస్వరూపిణి అని కూడా భావం.
ఈ నాదజ్ఞాన స్వరూపిణి అనేటువంటి భావం అద్భుతమైన భావం ఇది. అంటే అవ్యక్తమైనటువంటి బ్రహ్మం నుంచి విడిపడి దాని ఎదురుగుండా నించుని పరబ్రహ్మం దర్శనం చేయడాన్నే ప్రత్యక్షితి అంటారు. అంటే ఏదైనా ఒక విషయంలో ఒకే ఆ విషయం నుంచి ఒక విషయం బయటికి వచ్చి మళ్ళీ దాని మూల విషయాన్ని చూస్తూ ఉంటే దాని ప్రత్యక్షితి అంటారు. అంటే అవ్యక్త నిర్గుణ బ్రహ్మ యొక్క సంకల్పాన్ని ఇచ్చని కూడా విచికీర్ష అంటారు శాస్త్రంలో. ఆ విచికీర్ష ఉద్భవించి బయటికి వచ్చి ఎదురుగా నిలిచిన స్థితిని ప్రత్యక్షితి అని చెప్పవచ్చును. అలా విడిపడినా సరే ప్రత్యేకంగా ఉన్నట్లున్నా కూడా ఆ పరబ్రహ్మనే దర్శించేటువంటి బ్రహ్మజ్ఞాన స్థితి ఇది. అంటే ఆ స్థితి రూపంగా కలిగినది. ఈ ప్రాతిపదిక అర్థమవడం కొంచెం కష్టం, కానీ అర్థమైతే మటుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంటే పరబ్రహ్మ నుంచి సంకల్ప రూపంగా బయటికి వచ్చినటువంటి ఒక స్థితి, అది మళ్ళా పరబ్రహ్మని చూస్తూ తాను పరబ్రహ్మ అనే జ్ఞానం తన దగ్గర ఉండి, కానీ తాను మా పరబ్రహ్మ యొక్క సంకల్పం అనే జ్ఞానం కూడా కలిగినది అని అర్థం. అంటే అటువంటి స్థితి రూపంగా కలిగినది దేవి. ఆత్మజ్ఞానాన్ని పొందడం అనేది ప్రత్యక్షితి అనబడుతుంది ఇంకో శాస్త్రంలో. అంటే దానినే ప్రతీచి అని కూడా అంటారు. అంటే అవ్యక్తమైన బ్రహ్మస్వరూపం కలది జ్ఞానరూపిణి అని అర్థం. ఈ కింద పరారామంలో ఉన్నటువంటి పరదేవత సాక్షి స్వరూపం. ఆ దేవి యొక్క శక్తి విస్తరించి వికసించి అది తెలిపేటటువంటి జ్ఞానమే ప్రత్యక్షితి అంటారు. అంటే ఆ జ్ఞాన స్వరూపమైన దేవి అని అర్థం. అంటే తాను ఎవరో తనకు తెలిసినటువంటి జ్ఞానస్వరూపమే దేవి అని. ఈ నాదం యొక్క 4 స్థాయిలు చెప్పుకున్నాం కదా ఇదివరకు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటివి. అందులో పరా అనే మొదటి స్థాయి సంకల్పానికి అతీతంగా ఉన్నటువంటి శబ్దం యొక్క స్థితి. అంతర్ముఖమైన చైతన్య రూపంలో ఉంటుంది. అది బయటకు చూడకుండా తన ఆత్మలోకి అంతర్ముఖంగానే చూస్తూ ఉంటుంది. ప్రత్యక్ అంటే అంతర్ముఖమైనటువంటి చితిరూప. ప్రత్యక్ అంటే అంతర్ముఖమైన అని అర్థం. చితిరూప అంటే చైతన్య స్వరూపము. అంటే అంతర్ముఖంగా చైతన్య స్వరూపం కలిగినది, మాయాశక్తి స్వరూపము దేవి అని అర్థం. ఇక చితి అంటే చైతన్యం, చలనము, కదలిక అని అర్థం. అంటే చైతన్యం అంటే సృష్టి క్రమంలో తీసుకుంటే చైతన్యం అంటే మొట్టమొదటి బిందు, స్పందం, ప్రతిస్పందాలమైన ఆ బిందు ప్రతిస్పందాల నుంచే వస్తాయి నాదము, కాంతి ఇవన్నీ. ఆ నాదం యొక్క శబ్దగుణక లక్షణం ఆకాశం, అవి కూడా వస్తాయి అక్కడి నుంచి. వాటి నుండే సర్వశబ్దాలు, సర్వభాషలు, సర్వ సాహిత్యాలు, అన్ని మంత్రాలు ఇలా అన్నీ వచ్చాయి. వాటన్నిటికీ మూలం నాదం. అంటే నాద బ్రహ్మ. ఆ నాదమే ఈశ్వరుని యొక్క అవ్యక్త తనువు. అంటే ఈశ్వరుని నుంచి వచ్చినట్టు కనబడని ఆయన శరీరం నాదం అనమాట. అందుకే నాదతనుమని శంకరం అంటారు సుప్రసిద్ధమైన వాక్యకారులు అందరూ. అదే ప్రత్యక్షితి రూప అంటే అదే నాదం. నాదతనుమనిశం అనేదే ప్రత్యక్షితి రూప అంటే. దేవి సాక్షి స్వరూపురాలుగా మోక్ష సాధనమైనటువంటి జ్ఞానదృష్టి, అంతర్దృష్టి కలిగినటువంటి ఆ దృష్టి యొక్క స్వరూపాలే ఆవిడ అని దీని యొక్క అర్థం. ఆ విధంగా ప్రత్యక్షితి రూప అంటే సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ నుంచి సంకల్ప రూపంలో బయటికి వచ్చి తాను బయటికి వచ్చినటువంటి జ్ఞానం కలిగి ఆ జ్ఞానం ద్వారా మళ్ళా నిర్గుణ పరబ్రహ్మను దర్శించగలిగినటువంటి జ్ఞానదృష్టి, అంతర్దృష్టి కలిగినటువంటిది అని దీని యొక్క భావం. ఈ పరానాదం తన రూపమే అన్నటువంటి జ్ఞానం కలిగినది, ఆ జ్ఞానమే రూపంగా కలిగినది దేవి అని భావం. ఇది ప్రాతిపదిక అర్థం చేసుకోవడం కొంచెం కష్టం, కానీ అర్థమైతే అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ నాదం తన రూపమైనటువంటి జ్ఞానం తను కలిగింది, ఆ జ్ఞానమే తన రూపంగా కలిగినది దేవి అని అర్థం. అంటే దేవి అంతర్ముఖ చైతన్యంతో ఆత్మదృష్టి కలిగినది, ఆత్మజ్ఞాన స్వరూపిణి అనేటువంటి విశేషార్థాలు ఈ నామాల్లో ఉన్నాయి. అలాగే సృష్టికి మొదట్లో ఉండే ప్రథమనాదం, ప్రతిస్పందం, ప్రముఖనాదం ఇవన్నీ కూడా దేవియే. ఆ నాదస్వరూప, వాద ప్రతాప, జ్ఞాన ప్రదీప, ధర్మ సలాప, వేద వికాస ఆ పరమేశ్వరే. నాదానికి ఉన్నటువంటి వివిధ స్థితులను వివరించే నామాల్లో క్రిందటి 2 నామాలు పరానాదాన్ని గురించి చెప్పాయి. సృష్టికి మూలమైనటువంటి ప్రథమనాదం, జీవుల సంకల్పాలకు మూలమైనటువంటి హృదయనాదం, రెండూ కూడా దేవి రూపాలే. సృష్టికి ఆవల అంటే బయటగా ఉండేటువంటి తత్వం పరా అయితే, శబ్దం ఉత్పత్తికి మూల స్వరూపమే దేవి, అదే సంకల్ప రూపమే పరానాదం అని, ఇంద్రియాలకు అతీతంగా ఉండే ఆ పరా అనేదే దేవి అని
ఆ స్వరూప జ్ఞానం కూడా ఆమె రూపమే అని చెప్పాయి క్రింద నామాలు. ప్రజ్ఞా జ్ఞాన రూపాలే తన రూపమైనటువంటి విజ్ఞాన ఖని, ప్రజ్ఞాన మణి అని వాటి యొక్క అసలు అంతరార్థం. అది నాదపూర్వకమైనటువంటి వాక్కు దాని యొక్క రెండవ స్థితిని చెబుతోంది పశ్యంతి అనే తర్వాత నామం. ఈ పశ్యంతి అనే నామానికి అర్థం పశ్యంతి అనే పేరు కలిగినటువంటి వాక్ స్థితి కలిగినది అని. దీని యొక్క భావార్థ శ్లోకం సర్వం పశ్యతి సత్వమేవ కరణానుత్తీర్ణ ప్రఖ్యాతినా శబ్దాలంకృత వాక్స్థితి మహిత సత్సంకల్ప ప్రభావిత షట్చక్రాంతర మాతృగాఖ్యవరవర్ణాధీత సద్భాసిత పశ్యంతి ద్వితయస్థితి బుధనుతి సిడ్నీపురి శారదాని. అంటే సర్వం పశ్యతి సత్వమేవ కరణానుత్తీర్ణ ప్రఖ్యాతినా అన్నారు. అంటే సత్వగుణ ప్రభావంతో కూడినటువంటి క్రియలతో అన్నీ దర్శింపజేసేటువంటి శక్తి కలిగి శబ్దం రాబోయే ముందున్నటువంటి వాక్స్థితి యొక్క సంకల్పాన్ని ప్రభావితం చేస్తూ జీవుల్లో ఉన్నటువంటి షట్చక్రాల్లో ఉన్నటువంటి మాతృగా వర్ణాల రూపంలో భాషిస్తూ షట్చక్రాంతర మాతృగఖ్యవరవర్ణాధీత సద్భాసిత అన్నారు. అంటే ఈ షట్చక్రాల్లో ఉండేటువంటి మాతృగావర్ణ రూపాలుగా భాషిస్తూ వాక్కు యొక్క రెండో స్థితి అయినటువంటి పశ్యంతి స్థితి, ఇది ఆ రూపమై విద్వాంసులతో కూడా కీర్తింపబడేది బుధనుత అన్నారు. అంటే విద్వాంసులతో కూడా ఈ విధంగా కీర్తింపబడుతుంది పశ్యంతి అనే నామంతో. అసలు పశ్యంతి అంటే చూసేది అని మామూలు అర్థం. చూసేది అనే సామాన్య అర్థానికి ఇక్కడ ఎలా అన్వయిస్తుందో మనం చూడాలి. దీన్నే ఉత్తీర్ణ అని కూడా అంటారు. పశ్యతి సర్వం స్వాత్మని కరణానాం శరణమపి యదుత్తీర్ణాతే జ్ఞేయం పశ్యంతి అప్యుదీయతే అంటుంది. అంటే సౌభాగ్య భగవద్గీతలో ఈ విధంగా పశ్యంతిని గురించి చెప్పడం జరిగింది. అంటే అన్నిటినీ తన ఆత్మయందు చూడగలిగినది, అన్ని పనులకి మార్గమును దాటినది, సకల సాధనముల పద్ధతి కూడా తన యందే చూసుకునేది, అదే పశ్యంతి, అదే ఉత్తీర్ణ అనేది. అంటే సమయాచార సాంప్రదాయం ప్రకారం చూస్తే శబ్దాన్ని ఉచ్చరించాలి, శబ్దాన్ని పలకాలి అనేటువంటి సంకల్పం ముందు పరావాకు స్థానం నుండి సహస్రార స్థానంలో కేంద్ర బిందువు అది కలుగుతుంది. అదే అక్కడే అదే మనసును దాటిన తర్వాత మెదడులో ఉన్నటువంటి ఆలోచన అనమాట. ఆ సంకల్పం సుషుమ్న ద్వారా హృదయం దగ్గర ఉన్నటువంటి అనాహత చక్రంలో వాయురూపమైనటువంటి ప్రసార సాధనం ద్వారా మూలాధారాన్ని ప్రయాణించి అక్కడ శబ్దోచ్చారణకు ప్రేరణగా రూపొందుతుంది. అంటే అలా అనాహతంలో ఉన్నటువంటి వాయురూపమైనటువంటి సంకల్ప స్థితిని పశ్యంతి అంటారు. ఇది ఇంద్రియాల ద్వారా తెలుసుకోవడానికి వీల్లేనిది, ఇది కనిపించదు, ఇంద్రియాలకు గోచరించదు, మనసుకి గోచరించదు. ఇక కౌళాచార ప్రకారం చూస్తే పర అనబడే శబ్దం ఉనికి మూలాధారంలో ఉంటుంది మనకి. అది స్వాధిష్టాన చక్రాన్ని చేరి సంకల్పం అనబడే ప్రాణాన్ని తీసుకుని బయటికి రావడానికి మణిపూరాన్ని చేరడానికి ప్రయత్నించే స్థితిని పశ్యంతి అంటారు వామాచార్యులు, కౌళాచార్యులు వారు. పశ్యంతి సర్వం స్వాత్మని తనేయం పశ్యంతి అని. అంటే శబ్దరూపంలో ఉన్నటువంటి సర్వాన్ని కూడా తనలో ఇముడ్చుకోగల శక్తి కనుక పశ్యంతి. ఆ పశ్యంతి అంటే అన్నింటినీ చూచేది అని అర్థం, తెలుసుకునేది అని అర్థం. అంటే ఆ వాక్శక్తియే పరదేవతా స్వరూపము అని భావన. స్వాధిష్టానం నుంచి పశ్యంతి అనే నామంతో హృదయం దగ్గర ఉన్నటువంటి అనాహతానికి చేరుతుంది అది పరావాక్కు. ఆ అవిభాగాలు పశ్యంతి సర్వస సమృద్ధ క్రమ స్వరూపజ్యోతి ఏవాంత సూక్ష్మ వాగనపాయిని అని పశ్యంతి అనే నామానికి వివరణ శ్లోకం ఇది. అంటే అంతర్జ్యోతిగా సూక్ష్మ రూపంలో అవిభాగాలు విభజించబడకుండా అన్నిటినీ చూసే శక్తితోటి విడిగా చూడలేని స్థితి కలిగినది పశ్యంతి అని. అంటే ఇంద్రియాలకు గోచరించినది అని. ఈ పరావాక్కు ప్రారంభించిన తర్వాత మొదటి విశ్రమస్థానం ఈ పశ్యంతి ఇక్కడ ఆగుతుంది కాసేపు. ఆ పరావాక్కు దాని పేరు పశ్యంతి. ఈ పశ్యంతి వాక్కుకి అర్థాలకి అతీతమైన నాదం ఇది. ఇది పరానాదం యొక్క రెండవ పరిణామ చెప్పుకుంటే రెండవ విశ్రామ స్థానం ఇది.
పూర్తిగా అవ్యక్తంగా ఉన్నటువంటి పరానాదం వ్యక్తావ్యక్తం కావడానికి, కొంచెం వ్యక్తంగాను కొంచెం అవ్యక్తంగాను కావడానికి జరిగేటటువంటి తొలి ప్రయత్నమే ఈ పశ్యంతి అనుకోవచ్చును. అంటే ఇది ఇంద్రియాలకు అతీతంగా అస్పష్టంగానే ఉంటుంది. వాక్కు యొక్క పరాస్వరూపం పరా, సూక్ష్మస్వరూపం పశ్యంతి. ఆ విధంగా చూడాలి దీన్ని. ఇక శ్రీచక్ర పరంగా చూస్తే శ్రీచక్రంలో ఉన్న బిందువుకి బాహ్యంగా బయట ఉన్నటువంటి త్రిభుజం ఈ పశ్యంతి స్థితి అని అంటారు వాళ్ళు శ్రీచక్రంలో. అక్కడ ఆ త్రిభుజంలో మాతృగా వర్ణాలన్నీ కూడా, అంటే ఒక 50 మాతృగా వర్ణాలు ఉన్నాయి కదా, ఆ మాతృగా వర్ణాలన్నీ కూడా వాటి ధ్వనులతోటి అవ్యక్తంగా మనకి కనపడకుండా, మనకి వినపడకుండా అవ్యక్తంగా ఉంటాయి అక్కడ. అవన్నీ కూడా పశ్యంతి యొక్క వాక్స్వరూపాలని భావం. అంటే అంతర్త్రికోణమే పశ్యంతి దేవి అని భావం. ఇక పశ్యంతి వాక్కుని ఏ విధంగా చూడాలంటే మనం ఒక ఉదాహరణగా తీసుకుంటే అది గింజల నుంచి వచ్చే మొలక వంటిది. అది అంటే అక్కడ స్పష్టత విశిష్టత ఉండవు. అది ఏ మొక్కో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, కానీ ఏ వృక్షం వస్తుందో ఎంత పెద్దదవుతుందో కూడా తెలియదు. కానీ అందులో నుంచి చిన్న మొక్కగా బయలుదేరుతుంది అప్పుడే. కానీ మొలక ఉందని మాత్రం తెలుస్తుంది మనకి. అలా ఇంద్రియాలకు అస్పష్టంగా ఉంటుంది పశ్యంతి అనేది. అలాగే అరుణ ప్రశ్నలో యత్ కుమారీ మంద్రయతే అంటుంది. అంటే శిశువు ఏడుపు వలె సన్నని ధ్వనితో వాగ్దేవత మంద్రస్వరూపంలో మూలాధార చక్రం వద్ద ఉంటుంది అని అర్థం. అంటే దానికి చిహ్నం కుమారి అన్నారు. అంటే 9 ఏళ్ల బాలిక, బాలాత్రిపుర సుందరి అని అర్థం దీనికి. అంటే ఈ పశ్యంతి అనేది బాలాత్రిపుర సుందరి రూపము అనే భావం. ఈ వాక్కు యొక్క రెండవ స్థితి పశ్యంతి స్వరూపము, దేవి స్వరూపము ఈ నామ యొక్క భావం. సంకల్పమాత్రంగా బయలుదేరినటువంటి పరానాదం హృదయం దగ్గర ఉన్నటువంటి వాయువుతో కలిసి పరిణామం అంటే మార్పు చెంది పశ్యంతి అయ్యే శక్తి స్వరూపమే దేవి అని దీని యొక్క అంతరార్థం. ఈ మాతృకావర్ణాలన్నీ ఏర్పడే స్థితి కూడా ఇది. అంటే దేవి మాతృకావర్ణ స్వరూపిణి, సర్వవర్ణ జనని, సర్వసాక్షిణి అని అసలు అంతర్గత భావం ఇది. ఆ ధ్యాన పశ్యంతి, జ్ఞాన వాసంతి, చైతన్య స్రవంతి, సౌజన్య జయంతి, ఆనంద భాస్వంతి ఆ పరమేశ్వరే. ప్రారంభంలో పరానాదంగా, వ్యష్టి సంకల్ప పరిణామ స్వరూపంగా, పరా అనే వాక్స్థితిగా సృష్టి అంతటా ఉన్నటువంటి నాదరూపిణియే దేవి అని కింద నామాల భావం. సంకల్పం మార్పు చెంది అస్పష్టంగా హృదయాకాశంలో అంతర్ముఖంగా ధ్వనించేటువంటి వాక్కు యొక్క స్థితి పశ్యంతి అని చెప్పింది కింద నామం. ఈ ధ్వని ఇంద్రియాలకు అతీతమని, మనసుకి కూడా అందదని, ధ్యానంలో మాత్రమే దీనిని అనుభూతిని పొందవచ్చినటువంటి సాధనా రహస్యం కూడా ఉంది ఇందులో ఆ నామంలో. విత్తనంలో నుంచి వస్తున్నటువంటి మొలక లాంటిదైనటువంటి ఉపమానం ఊహించుకోవడానికి ఉపయోగిస్తుంది తప్పితే అంతకంటే ఆ ఓక్ కూడా అందది ఈ పశ్యంతి అనేది. అలాగా అస్పష్టము అతీంద్రియం అయినటువంటి పశ్యంతి వాక్కుని దేవతగా పేర్కొంటోంది తర్వాత నామం పరదేవత అనే నామం. ఈ పరదేవత అనే నామానికి బాహ్యమైన అర్థం చూస్తే పశ్యంతి వాక్కు యొక్క సూక్ష్మరూపమైనటువంటి దేవతారూపము అని. దీనికి భావార్థ శ్లోకం సర్వానుత్తమ సూక్ష్మరూపవర దైవాతీత శక్త్యాత్మిక ధ్యేయన్మాత్ర స్వరూపిణి సుమనసధ్యానేవ దైవాత్మిక వేదశాస్త్రమయ త్వమేవ సకలద్విజ్ఞాన రూపాత్మిక శ్రీమాత పరదేవత సురనుత సిడ్నీపురీ శారదా. అంటే సర్వానుత్తమ సూక్ష్మరూపవర దైవాతీత శక్త్యాత్మిక అన్నారు. అంటే అన్నిటికన్నా ఉత్తమమై ఉన్నతమై సూక్ష్మరూపంలో దైవశక్తులకు అతీతంగా శక్తి కలిగినది. అలాగే జయన్మాత్ర స్వరూపిణి సుమనసధ్యానేవ దైవాత్మిక అన్నారు. అంటే ధ్యానించడానికి మాత్రమే సాధ్యమయ్యేటువంటి రూపంతో మనోనిశ్చలతో ధ్యానించే వారికి దైవంలాగా భాషిస్తూ వేదశాస్త్రమయా త్వమేవ సకలద్విజ్ఞాన రూపాత్మిక అన్నారు. అంటే సర్వ విజ్ఞానాత్మకమైనటువంటి వేదశాస్త్రాల్లో చెప్పబడినటువంటి జ్ఞానస్వరూపమై పరదేవతగా కీర్తించబడే జనని ఈశ్వరి అని. ఇక పరా ఉత్కృష్టా చాసౌ దేవత
అని దాని యొక్క నిర్వచనం. అంటే ఉత్కృష్టమై, అన్నిటికంటే ఉన్నతమై ఉపాసించదగిన దేవి పరదేవత అని దీని యొక్క అర్థం. ఇక పర అంటే సృష్టికి ఆవల వెలుపరిది, అంటే బయటది అని చెప్పుకున్నాం, కింద నామంలో చెప్పడం జరిగింది. ఆ సృష్టికి అతీతం కాబట్టి ఇంద్రియాలతో తెలియబడదు. తెలియడానికి కావలసినటువంటి ప్రజ్ఞ కూడా అందులోనే ఉండడం వల్ల అది తెలియబడదు. కానీ పరమసత్యం నిత్యం ఎప్పుడూ ఉంటుంది, సత్యంగా ఉంటుంది. దాని నుంచి కాలము, ప్రకృతి, సృష్టి అంతా నిర్మించబడింది. అంతా తనలోనే ఉన్నా కానీ ఏమీ లేనట్లే ఉంటుంది. అదే తత్ అని ఉపనిషత్తులు వేదాలు చెప్పినటువంటి నిత్య సత్య స్వరూపం. తత్ అని చెప్పే వేదాలని ఉపనిషత్తులను. సత్యం పరం ధీమహి అంటుంది వేదం. అంటే పరమే సత్యం, అదే పరదేవత. దాన్ని ధ్యానించేవారే నిజమైన ధ్యానుడు, నిజమైన ధన్యుడు వారు. కింద నామంలో చెప్పినట్లుగా హృదయం దగ్గర ఉన్నటువంటి అనాహత చక్రంలో ప్రవేశించినటువంటి పరావాక్కు యొక్క రెండవ స్థితి పశ్యంతి. దాని యొక్క సూక్ష్మరూపాన్ని పరదేవత అంటారు. అంటే పశ్యంతి యొక్క సూక్ష్మరూపమే పరదేవత. ఈ దేవతాశక్తి ఇంద్రియాలకు అనుభూతం కాకుండా కేవలం మనసులో మాత్రమే ధ్యానించడం ద్వారా అనుభూతిని పొందగలిగే రూపం. వేదశాస్త్రమయ్యి వాణి యస్యా పరదేవత అన్నారు ఇంకొక శాస్త్రంలో. అంటే వేదశాస్త్రాలకు నిండినటువంటి వాణి, అదే వాక్కులే, అవే వేదాలు. ఆమె యొక్క వాక్కులే పరదేవత యొక్క వాక్కులే. అంటే సూక్ష్మస్థితిలో ఉన్నటువంటి పరదేవత యొక్క వాక్కులే వేదాలు, శాస్త్రాలు, భాష సారస్వతాలు అవుతాయి తర్వాత ఈ మాతృకా వర్ణాలతోటి. అంటే సర్వనాద శబ్ద స్వరూపాలకి మూలస్థానము, మాతృస్థానము ఈ పరదేవతయే. ఇక శ్రీచక్రపరంగా చూస్తే కేంద్ర బిందువు పరానాదం, పరదేవత అంటారు. అన్నిటి యొక్క ఉత్పత్తి స్థానం, అన్నిటికంటే ఉన్నతమైనది, అన్నిటికీ ఉత్పత్తి స్థానం బిందువు. దానినే మూల ప్రకృతి, మూల కారణ ప్రకృతి అంటారు. అంటే ఆమె పరానాద స్వరూపిణి, నామరూపాత్మక జగత్తుకి జనని. సాధకులు పశ్యంతి స్థితి కంటే పైకి వెళ్ళి పరానాదాన్ని కనుక వినగలిగితే అప్పుడు ఆ పరాస్థితిలో లయమైపోతారు. ఆ లయమవడమే తుర్యము, తుర్యాతీతము అని అనబడుతుంది. ఆ తుర్యాతీతమైన లయాస్థానాన్ని చేరడమే సాధకుల యొక్క అంతిమ లక్ష్యం. ఆ లయాస్థానాధీశ్వరియే, అక్కడ ఉన్నటువంటి ఆ దేవతయే పరదేవత. వాక్కు యొక్క రెండవ స్థితి పశ్యంతి అని చెప్పుకున్నాం కదా మనం. ఆ పశ్యంతి అనే స్థితికి, ఆ రూపానికి అధిదేవత దేవి అని ఈ పరదేవత అనే నామం యొక్క భావం. ఈ పరదేవత ఇంద్రియాలకి అతీతంగా ఉంటూ అన్నిటినీ సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది. ఈ స్థితిలో శబ్దోచ్చారణ కంటే శబ్దం పలకడానికి కావాల్సినటువంటి వర్ణాలు ఏర్పడి అస్పష్టంగానే ఉంటాయి ఇంకా. అందుకే పరదేవత మాతృగా వర్ణాలకు మాత, జనని, వాటి స్వరూపిణి. దేవతలందరిలో కూడా ఉత్కృష్టమైనదిగా చెప్పబడింది. ఆ వర్ణదైవత, నాదదేవత, భావభాషిత, జ్ఞాన సంస్థిత, విశ్వవిదిత, హర్ష సంయుత ఆ పరమేశ్వరే. నాదరూపిణి అయినటువంటి దేవి యొక్క 4 వాక్స్థితులలో మొదటి 2 స్థితులు పరా పశ్యంతిలని వివరించాయి కింద నామాలు. పశ్యంతి స్థితిని పరదేవతా స్వరూపంగా కీర్తించింది పరదేవత అన్న కింద నామం. జీవుల యొక్క ఇంద్రియాలకి అతీతమైనటువంటి పశ్యంతి స్థితిని దర్శించాలంటే సాక్షిభూతంగా ఉన్నటువంటి పరదేవత అనుగ్రహం పొందాలి అన్నది దాని యొక్క సారాంశం. అస్పష్ట భావరూపమైనటువంటి పశ్యంతి సర్వాతీతమైనటువంటి పరదేవత అని, మాతృగా వర్ణాల తల్లి అని ఆ నామాల్లో ఉన్న అంతరార్థం. అక్కడే మాతృగా వర్ణాలు ఉనికి ప్రారంభమవుతుంది. ఆ 2 స్థితుల తర్వాత వచ్చేటువంటి సంధి, అంటే ఆ సంధి స్థితి మధ్యమ అని. ఆ స్థితిలో వాక్ పరిణామాలన్నీ కూడా శబ్దం ఉద్భవించడానికి తగిన సాధన విశేషాలను వివరిస్తోంది మధ్యమ అనేటటువంటి తర్వాతి నామం. ఈ మధ్యమ అనే నామానికి బాహ్యమైన అర్థం చూస్తే, అంటే మధ్యమ అనబడే వాక్స్థితి స్వరూపమైనది అని అర్థం. దాని పేరు మధ్యమ అనేది ఆ స్థితి పేరు. దీని యొక్క భావార్థ శ్లోకం పశ్యంతీశ్వర వైఖరి సమవరా మధ్యేన తిష్టన్ సదా స్థూలన్నాపి న సూక్ష్మయా స్ఫుటతర వాగ్రూపముత్తీర్ణత.
అంతఃసంవృత భావమూలక సదా మధ్యే స్థితా మధ్యమా వాక్స్థానాధిపశక్తి సంయుత వరా సిడ్నీపురీ శారదాని. అంటే పశ్యంతీశ్వర వైఖరి సమవరా మధ్యేన తిష్టం సదా అన్నారు. అంటే పశ్యంతి వైఖరి స్వరరూపాలకి మధ్యలో ఉండి స్థూలన్నాపిన సూక్ష్మయా స్ఫుటతరా వాగ్రూపముత్తీర్ణత అన్నారు. అంటే స్థూలము కాకుండా సూక్ష్మము కాకుండా వ్యక్తమవుతున్నటువంటి వాక్కు రూపముగా కలిగి లోపల ఉన్నటువంటి భావాలతో నిండి ఉన్న వాక్కు రూపముగా మధ్యగా ఉంటూ వాక్స్థానానికి అధిదేవతగా నాదశక్తిని కలిగి ఉన్నటువంటి ఈశ్వరి అని అర్థం. హృదయం దగ్గర ఉన్నటువంటి అనాహత చక్రం దగ్గర ఉన్నటువంటి వాక్కు పశ్యంతి స్థితి. అలాగే విశుద్ధి చక్రం గండం దగ్గర ఉన్నటువంటి విశుద్ధి చక్రం దగ్గర ఉన్నటువంటి వైఖరి వాక్కు స్థానం పేరు వైఖరి వాక్కు. అంటే హృదయం నుంచి కంఠానికి చేరడానికి ఉన్నటువంటి మధ్యస్థితి మధ్యమ వాక్స్థితి అన్నమాట. అది అటు సూక్ష్మంగా కాకుండా ఇటు స్థూలంగా కాకుండా పూర్తిగా వ్యక్తం కాకుండా ఉన్నటువంటి మధ్యస్థితి ఈ మధ్యమ వాక్కు. దాని యొక్క స్వరూపమైనది దేవి అని అర్థం. ఈ మధ్యమ అనే దానికి వివరణ అనాహతే బుద్ధితత్వ సమేతో మధ్యమాభిధ అని. అంటే మధ్యమ స్థాయిలో శబ్దానికి స్పష్టత ఏర్పడి బుద్ధితో కలిసి ఆలోచనగా రూపం దాలుస్తుంది అని అర్థం. ఇక షట్చక్రాలు మనలో ఉన్న 6 చక్రాలు అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు కూడా 6 చక్రాలు సహస్రారంగా కలిపి చూస్తే ఈ 7 చక్రాల్లో కూడా మధ్యస్థానం అనాహత చక్రం అంటే మధ్యలో ఉంటుంది. అది అంటే అక్కడ ఉన్న వాక్స్థితి మధ్యమ అనబడుతుంది. దాని ఆ పేరు కూడా అలాగే దానికి వచ్చి ఉండొచ్చునేమో అని ఊహించొచ్చున్నాను. అంతఃసంకల్ప రూపాయ క్రమరూపానుపాతిని ప్రాణవృత్తిమతిక్రమ్య మధ్యమావాక్ ప్రవర్తతే అని మరొక వివరణ. అంటే లోపల సంకల్పంగా ఉన్నది క్రమంగా రూపం దాల్చి ప్రాణవాయువుని తీసుకొని మధ్యమావాకుగా ప్రవర్తిల్లుతుంది అని అర్థం. దీనికి ఉదాహరణ ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా విత్తనంలో మొక్క వచ్చేటువంటి విధానాన్ని చూస్తే ఇది పరా పశ్యంతి అయిన తర్వాత మధ్యమ అంటే ఈ మధ్యమలో ఒక ఆకు వచ్చినటువంటి చిన్న మొలక వరే కొంత స్పష్టత ఉంటుంది, కానీ పూర్తిగా వ్యక్తం కాలేదు. అటువంటి స్థితి ఈ మధ్యమ అనేటువంటి వాక్స్థితి. మూలాధారం నుంచి అనాహతం వరకు ఉన్నటువంటి అక్షరాల్లో ఉన్నటువంటి హల్లులు శబ్దరూపంలో ఉంటాయి. అక్కడికి ఇంకా అచ్చులు రాక వాక్కుగా పరిణమించవు. కాబట్టి వాటిని తీసుకున్నటువంటి వాక్కు హల్లులు పలికినట్టు నుండి స్పష్టత ఉంటుంది. హల్లు ఏదో ఒక శబ్దం వస్తుంది, కానీ దానికి తగినటువంటి రూపం లేక స్పష్టతగా ఉండదు. అంటే చిన్న పిల్లవాడు ఏదైనా ఒక మాట్లాడుతుంటే వాడికి శబ్దం వస్తుంది, కానీ అర్థం ఒక్కోసారి దానికి దొరకపోవచ్చు. అలా ఉంటుంది. అంటే భావం తెలుస్తుంది, మళ్ళీ దాంట్లో భావం తెలుసుకోవచ్చు. దాన్నే ఉపాంశునాద స్థితి అంటారు యోగశాస్త్రంలో. ఈ ఉపాంశు జపం అంతా, ఉపాంశు అంటే ఎప్పుడైనా సరే జపం చేస్తున్నప్పుడు శబ్దం బయటికి రాకుండా పెదవులు కదులుతూ మంత్రాన్ని ఉచ్చరించడం అని ఉపాంశు అంటారు. ఆ ఉపాంశు జపం అంతా కూడా ఈ మధ్యమానాదంతో నిండి ఉంటుంది. దీంతో చేసేది ఇదంతాను. పరా పశ్యంతి మధ్య ఉన్న స్థితి సూక్ష్మ మధ్యమ అంటారు. పశ్యంతి వైఖరుల మధ్య ఉన్నటువంటి స్థితిని స్థూల మధ్యమ అంటారు. అంటే అది వర్ణాలతో కూడి ఉంటుంది. ఆ స్థూల మధ్యమే ఇక్కడ చెప్పినటువంటి ఈ మధ్యమ. ఇది పరావాకు గమనంలో 2వ విశ్రమ స్థానం. అంటే మొదటి పరాంత పశ్యంతి దగ్గర నుంచి అక్కడ ఆగుతుంది కాసేపు. అక్కడి నుంచి ఈ మధ్యమాకి వెళ్ళి 2వ విశ్రాంతి స్థానం అన్నమాట. ఇక శ్రీ విద్యాపరంగా చూస్తే కౌడాచారంలోనూ సమయాచారం రెండు ఆచారాలు ఉన్నాయి. ఆ 2 ఆచారాల్లో కూడా ఈ మధ్యమ వాక్స్థానం అనాహతమే. కాబట్టి వారిద్దరికీ దీనిలో భేదం లేదు. కానీ పరాస్థానంలోనూ పశ్యంతి స్థానంలోనూ కూడా వారిద్దరికి రెండు రకాల భావాలు ఉన్నాయి. వారికి సమయాచారంలో పరాస్థానం సహస్రారం అని, కౌడాచారంలో పరాస్థానం మూలాధారం అని అలా ఉంటుంది. కానీ ఇక్కడ మధ్యమ వాక్స్థానం మటుకు ఇద్దరు ఒకటే, అనాహత దగ్గరే ఉన్నాయన్నమాట. అస్పష్టమైనటువంటి పశ్యంతి స్థితికి సుస్పష్టమైనటువంటి వైఖరి స్థితికి మధ్యన ఉన్నది కనుక మధ్యమ అని ఈ నామం యొక్క భావం. ఈ స్థితికి స్థానమైనటువంటి అనాహత చక్రం కూడా 7 చక్రాల్లోనూ మధ్యగా ఉండడం విశేషం.
నాదం ఈ మధ్యమలో వ్యక్తావ్యక్త స్థితిలో ఉంటుంది, అంటే తెలిసి తెలియని స్థితిలో ఉంటుంది. ఆ నాదం శబ్దరూపంగా మారే దశల్లో ఇది చివరిది. అంటే తర్వాత ఇక స్పష్టమైన రూపం వచ్చేస్తుంది అనమాట, తయారైపోతుంది. అంటే అవ్యక్తం హలంతం అంటే హల్లులు మాత్రమే ఉన్నటువంటి శబ్దాలకు జన్మస్థానం ఈ స్థితి అని చెప్పుకోవచ్చును. భాష పరిణామం వికాసం ఇక్కడి నుండే ప్రారంభమై విస్తృతమై విస్తరిస్తుంది విస్తృతంగాను. ఆ భాషా సుయోష సన్మంత్ర ప్రత్యూష సాహిత్య మంజూష సారస పీయూష ఆ పరమేశ్వరే. పశ్యంతి వైఖరి వాక్స్థితులకు మధ్యన స్థితి ఉన్నది మధ్యమ అని చెప్పింది కిందటి మధ్యమ అనే నామం. అవ్యక్తానికి వ్యక్తానికి భావానికి భాషణకి హృదయానికి ఉదయానికి మధ్యన ఉన్నటువంటి వారధి స్థితి అయినటువంటి మధ్యమాకు ఉన్న ప్రాధాన్యతను వివరించింది కింద నామం. నాదం చెందినటువంటి మార్పులుగా వివిధ రూపాలలో నాదరూపిణిగా దేవిని దర్శింపజేస్తున్నాయి ఈ నామాలన్నీ. సంకల్పం భావంగా మారి భావం భాషగా రూపొందుతున్నటువంటి మధ్యమా స్థితి నుండి ఆ భాష ఉచ్చరించబడి భావ ప్రకటనను సాధ్యం చేస్తుంది. సాధ్యం చేసి నాదోచ్చారణ విధానం సువ్యక్తం సమగ్రము సంపూర్ణం చేసినటువంటి మహామాయాశక్తి స్వరూపిణి దేవి అంటోంది వైఖరి రూప అనేటువంటి వచ్చే నామం. ఈ వైఖరి రూప అనే నామానికి అర్థం సుస్పష్టంగా బహిర్గతమైనటువంటి వాక్కు యొక్క స్వరూపం కలిగినది. దీని యొక్క భావార్థ శ్లోకం స్పష్టోచ్చారిత వాక్ స్వరూప విదిత సువ్యక్త భావాకృత చత్వారాకృత వాక్పదాని విదుషా వాచోపనిష్యాస్తదా బ్రహ్మజ్ఞాన ప్రభావ వాగ్విధ సుధాసారా ప్రభారాజిత గౌరీ వైఖరి రూప వాక్సుధారస వాక్సుధరస సిడ్నీపురీ శారదాని. అంటే స్పష్టోచారిత వాక్ స్వరూప విదిత సువ్యక్త భావాకృత అన్నారు. అంటే స్పష్టంగా వ్యక్తమైనటువంటి వాక్ స్వరూపంతో భావాలు చక్కగా వ్యక్తం చేయబడిన స్థితిగా 4 స్థితులుగా వాక్కు ఉంటుందని విద్వాంసుల చేత ఉపనిషత్తుల్లో చెప్పబడిన విధంగా చత్వారాకృత వాక్పదాన్ని విదుషా వాచోపనిష్యాస్తదా అన్నారు. అంటే విద్వాంసులు ఉపనిషత్తులు చెప్పిన ప్రకారం 4 స్థితులుగా వాక్కు ఉంటుంది అని చెప్పిన ప్రకారంగా ఉంటూ బ్రహ్మజ్ఞానంతో కూడినటువంటి మధురమైన వాక్కుల రూపంగా ప్రకాశిస్తూ గౌరీ రూపమైనటువంటి అమృత వాక్కులు గల వైఖరి వాగ్దేవత ఈశ్వరి. ఈ గౌరీ రూపం అంటే ముందు వివరించబడుతుంది. ఈ గౌరీ రూపంలో ఉంటుంది వైఖరి వాక్ అనేది గౌరీ రూపం ఉంటుంది. సంకల్పం మొట్టమొదటి సంకల్పం పరానాదంగా మొదలయ్యి మూలాధారం నుంచి ప్రయాణం చేసి మణిపూరం అనాహతం విశుద్ధి చక్రాలను దాటి బహిప్రపంచానికి వ్యక్తమైనటువంటి వాక్స్థితి వైఖరి వాక్కు అనబడుతుంది. అంటే అక్కడికి వచ్చినటువంటి విశుద్ధి చక్రాలను కూడా దాటేసిన తర్వాత బయటికి వచ్చేటువంటి వాక్ అది. అక్కడికి వచ్చినటువంటి సంకల్పం భావం అక్షరాలు శబ్దాలు ఇవన్నీ కలిసి అర్థము కలిసి ఇవన్నీ పరిపూర్ణమైన భాషగా వ్యక్తమవుతుంది. ఆ వైఖరి రూపమే దేవి అని అర్థం. ఇక వైఖరి అనే దాంట్లో అక్షరాలు విడదీసి చూస్తే వి అంటే నిశ్చయము, ఖమ్ అంటే చెవిరంధ్రం, రి అంటే పొందినది. అంటే వైఖరి అంటే నిశ్చయంగా చెవిరంధ్రాన్ని చేరేది, అంటే వినపడేది, నిశ్చయంగా వినపడేది అని అర్థం. అలాగే మరొక విధంగా విడదీస్తే వి అంటే విశేషం, ఖర అంటే కఠినమైనది, వైఖరి అంటే అప్పుడు విఖరి అంటే వైఖరి అని తీసుకుంటే కఠినమైన రూపం కలిగినది, అంటే ఘనము నిశ్చయమైన భావం కలిగినది. అప్పటికి ఎక్కడ వ్యక్తావ్యక్తం కాకుండా వ్యక్తమైన భావంగా పొందినది అని అర్థం. యోగశాస్త్రంలో వికరం అనేటువంటి ఒక వాయువు ఉంది. ఆ వాయువు చేత ప్రేరించబడింది వైఖరి అని కూడా చెప్పబడింది. అదే దేవి స్వరూపం అదంతా. పరా పశ్యంతి మధ్యమ వాక్ స్వరూపాలు అవ్యక్తాలు, అవి ఇంద్రియాలకు గోచరించినవి, కనబడవు. ధ్యానం ద్వారా మాత్రమే వాటి అనుభూతిని పొందబడేవి. ఒక్క వైఖరి వాక్ మాత్రమే బహిర్గతం అవుతుంది. మిగతా 3 కూడా ధ్యానం ద్వారా అందుకోవాల్సిందే. అందుకే అవి గుహలో గుప్తంగా ఉంటాయని వాటిని గుప్తాలు అన్నారు. సుస్పష్టంగా వచ్చిన వైఖరి వాక్ మాత్రమే వ్యక్తమై బాహ్యమైనటువంటి ఇంద్రియాలకు అందుతుంది. అందుకే సరస్వతీ సూక్తంలో మాట అంటారు, చత్వారి వాక్ పరిమితాని పదాని తాని విదుర్బ్రాహ్మణాయే మనీషిణ గుహాత్రీని నిహితాహంగయంతి
తురీయం వాచో మనుష్యా వదంతి అని ఉంటుంది. అంటే వాక్కు 4 స్థితుల్లో ఉంటుందని విద్వాంసులకు తెలుస్తుంది. వాటిలో 3 స్థితుల్లో ఉన్నటువంటి వాక్కు గుహలో ఉంటుంది, బయటకు తెలియదు. 4వ స్థితిలోని వాక్కు మాత్రమే మనుషులు పలకగలరు. తురీయం వాచో మనుష్యా వదంతి అని. అంటే అందులో ఈ విధంగా చూసుకుంటే ఆ 4వ వాక్కుని మాత్రమే మనుషులు పలకగలరు, వినగలరు కూడాను. అవి ఆ శబ్ద బ్రహ్మకి 4 పాదాలని, అందులో 3 పాదాలు గుప్తంగా గుహలో ఉన్నాయని, 4వ పాదం మాత్రమే గుహ బయటకు ఉంటుందని గూఢంగా చెప్పడం, ఇది మరో రకంగా చెప్పడం దీన్ని. కొన్ని శాస్త్ర గ్రంథాల్లో ఈ మొదటి 3 వాక్కుల్ని మనుషులు వినలేరని తెలుసు కాబట్టి మనుషులు కాక ఇతర ప్రాణులు వినగలవని చెప్పబడింది. ఉదాహరణకి పరావాక్కుని వృక్షాలు వింటాయట, పశ్చింది వాక్కును పక్షులు వినగలవట, మధ్యమా వాక్కుని జంతువులు కూడా వినగలవని చెప్పబడింది. అక్కడ వైఖరి రూపంలో ఉన్నటువంటి స్పష్టత కలిగిన శబ్దాలే భావ ప్రకటనకు యోగ్యాలని, అవే దేవి రూపాలని, అంతర్గతమైన భావం వైఖరి రూప అనే దాంట్లో ఇది మాత్రమే బాహ్యంగా అందరికీ పలకబడేది, వినపడేది. ఇదే దేవి యొక్క స్వరూపం అని. ఇక యోగపరంగా చూస్తే పరా, పశ్యంతి, మధ్యమ అనే 3 స్థితులు కూడా సుషుమ్నా నాడీ మధ్యంలో ఉన్నటువంటి యోగ చక్రాలలో జరిగే ప్రక్రియలు ఇవి. ఇవి బయటికి కనిపించవు, ఇవి ఇంద్రియాలు గోచరించవు. అంటే సామాన్యులు వాటిని తెలుసుకోలేరు. సాధనాపరులు, ధ్యాననిష్ట గలవారు మాత్రమే వాటిని అనుభవంగా చేసుకోగలరు, అనుభవించగలరు వాటిని. సామాన్యులకి వైఖరి రూపమైన వాక్కు ఒకటే బయటికి తెలియబడుతుంది. ఈ నాదం యొక్క పరాస్థితి పర, అవ్యక్త స్థితి పశ్యంతి, వ్యక్తావ్యక్త స్థితి మధ్యమ అంటే తెలిసి తెలియని స్థితి, పూర్తి వ్యక్తమైన స్థితి వైఖరి అని భావం. ఇలా 4 స్థితుల్లో ఈ నాదం శబ్దమయ్యి వాక్ అవుతుంది. దేవిని అందుకే నాదరూపిణిగా భావన చేస్తే ఈ 4 వాక్ స్వరూపాలు కూడా చతుర్బాహు సమన్విత అయినటువంటి దేవి అన్నట్లుగా ఊహించుకుని భావించుకోవచ్చును. మాతృగా ఉదయం అన్న గ్రంథంలో ఈ వాక్ స్వరూపాలను గురించి వివరిస్తూ అక్షరాల గురించి చెప్తున్నారు. కకారాది క్షకారాంత వర్ణస్తే శివరూపిణ సమస్తవ్యస్త రూపేణ షట్త్రింశత్ తత్వ విగ్రహ అకారాది విసర్గాంత స్వరా షోడశయుక్తయ నిత్యా షోడశకాత్మానం పరస్పరమమీయత శివశక్తిమయా వర్ణ శబ్దార్థ ప్రతిపాదక శివస్వర పరాధీనో న స్వతంత్ర పదాప్యసౌ స్వరా స్వతంత్ర జాయంతే నాశివస్తు కదాచన. అంటే కకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి వర్ణాలన్నీ కూడా శివరూపాలు. అలాగే అకారం నుంచి విసర్గ వరకు ఉన్నటువంటి 16 అచ్చులు కూడా శక్తి రూపాలు అని చెప్తూ ఇవన్నీ కూడా 36 తత్వాలతో కూడినటువంటి సృష్టికి మూలకాలు చెప్తూ ఈ షోడశ అకారం నుంచి విసర్గంగా ఉన్నటువంటి అచ్చులు నిత్య అని పిలవబడతాయి అవి. అలాగే ఈ రెండింటినీ కలిపితేనే శివశక్తిమయం అయితేనే అప్పుడు శబ్దాలు అర్థాలు బయటికి వస్తాయి. శివశక్తిమయావర్ణ శబ్దార్థ ప్రతిపాదక అన్నారు. అంటే ఈ శివశక్తి శివాక్షరాలు శక్తి వర్ణాలు ఈ 2 కలిపితేనే శబ్దము అర్థము బయటికి వస్తాయి. కానీ అందులో కూడా శివునికి సంబంధించిన అక్షరాలు పరాధీనం, వాటికి స్వతంత్రత లేదు. వాడికి శివస్వర పరాధీనో న స్వతంత్ర పదాప్యసో అన్నారు. అంటే వాడికి స్వతంత్రత లేదు. వాడికి స్వతంత్రం ఎప్పుడు వస్తుంది? శక్తి వర్ణాలు కలిసినప్పుడు వస్తుంది. స్వరా స్వతంత్రా జాయంతే నా శివస్తు కదాచన. కానీ శక్తి యొక్క వర్ణాలు అచ్చులు వాడంతా వాటికి స్వతంత్రత ఉంది, వాడంతా పలకలు వాడికి స్వరం ఉంది. కానీ హల్లులకి కానించి క్షావరకు ఉన్నటువంటి వాడికి అచ్చులు లేనిదే వాడికి స్వతంత్రత లేదు అని చెప్తున్నారు. ఈ అనాహతం వరకు అస్పష్టంగా కేవలం హల్లుల రూపంలో ఉన్నటువంటి వాక్కు అక్కడి నుంచి విశుద్ధి చక్రానికి చేరుతుంది. ఆ విశుద్ధి చక్రానికి దానికి యోగశాస్త్రపరంగా చూస్తే ఆ విశుద్ధి చక్రంలోనూ శ్రీ విద్యాపరంగా చూస్తే కూడా ఆ విశుద్ధి చక్రం దగ్గర 16 దళాలు ఉంటాయి. అవే అకారాది విసర్గాంతమైనటువంటి అచ్చులు, అకారం నుంచి ఆహా వరకు ఉన్నటువంటి అచ్చులు. ఆ అచ్చులతో కలిసిన హల్లులకి అప్పుడు స్పష్టత వచ్చి శబ్దభావాలు బాహ్యంగా స్థూలంగా వ్యక్తమవుతాయి. అప్పుడు అలా వైఖరి వాక్కు స్పష్టం కావడం నామం, స్థూలంగా వినిపించడం రూపం. అంటే వాక్కు నామరూపాత్మకమైంది ఇక్కడ.
అంటే అలా నామరూపాత్మకమైన వాక్కు ఈ వైఖరి అని, అదే దేవి యొక్క స్వరూపం అని అర్థం. ఆ నామరూపాత్మకమైనటువంటి శబ్దశక్తియే వాగీశ్వరి దేవి అని పిలుస్తారు. పురుషోత్తంలో పరబ్రహ్మను గురించి చెప్తారు. పురుషోత్తం అంతా కూడా పరబ్రహ్మ గురించి చెప్పేదే. పురుషోత్తం మధురూపం ఇదంతాను. ఆ పరబ్రహ్మ గురించి చెబుతూ పాదోస్య విశ్వ భూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోధోదై పురుష పాదోస్యేహ భవాత్ పునః అంటారు. అంటే ఆ పరబ్రహ్మ యొక్క నాలుగు భాగాల్లో ఒక భాగం మాత్రమే నామరూపాత్మకమైన సృష్టిగా ఆవిర్భవించిందని, మిగతా 3 భాగాలు అవ్యక్తంగా ఆ నిర్గుణ బ్రహ్మలోనే ఉన్నాయని భావం. అంటే ఆ ఉదాహరణని ఇక్కడ నాదబ్రహ్మకు అన్వయిస్తే మొదటి 3 అవ్యక్తాలని, 4వది మాత్రమే వ్యక్తమైనటువంటి భావన అనేటువంటి అర్థం కూడా అన్వయం అవుతుంది ఇక్కడ. ఇలా ఎన్నో ఉదాహరణలు 3 భాగాల నేపథ్యంలో ఉండి 4వ భాగం మాత్రమే వ్యక్తం అవడం ఈ సృష్టిలో సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి తీసుకుంటే ఏదైనా ఒక భౌతికమైన వస్తువుని తీసుకుంటే మనం దాన్ని నిర్దేశించాలి. దాన్ని చెప్పడానికి దాని యొక్క స్థానము, దాని యొక్క దూరం కానీ కొలత కానీ వైశాల్యం కానీ పరిమాణం కానీ ఉంటాయి. ఇలాగ వాటిలో ప్రస్ఫుటంగా కనిపించేది పరిమాణం. మిగతా 3 కూడా ఉంటాయి, స్థానం కానీ దూరం కానీ వైశాల్యం కానీ ఇది ప్రస్ఫుటంగా కనబడుతుంది. అంటే 3 భాగాలు 4 భాగాల్లో ఒక భాగం ప్రస్ఫుటంగా కనబడుతుంది, మిగిలిన 3 వెనకగా ఉన్నాయి కాబట్టి అవి వెంటనే గుర్తించబడవు. ఈ విధంగా సృష్టిలో చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ. ఇక ఈ 4 వాక్స్థితులను చూస్తే పర అనేది సంకల్పానికి, పశ్యంతి అనేది భావానికి, మధ్యమ అనేది సంకేతానికి, వైఖరి అనేది ఉచ్చారణగా సమన్వయం చేసుకుంటే చక్కగా కుదిరిపోతుంది వీటన్నింటికి. ఇక ముఖం ద్వారా వ్యక్తమయ్యే వాక్కుని గౌరీ అని పిలుస్తారు. ఇందాక గౌరీ అని చెప్పుకున్నాం కదా, గౌరీ దాంట్లోనూ ఆ శ్లోకంలో ఆ గౌరీ అంటే ముఖం ద్వారా వ్యక్తమయ్యే వాక్కు అని అర్థం. అంటే అందుకే గౌరీదేవి యొక్క మంత్రంలో ఉంటుంది, గౌరీ మిమాయ సరళానిచేకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బహూషి సహస్రాక్షర పరమే వ్యోమన్ అని. ఆ గౌరీ మంత్రంలో అంతరార్థం ఏంటంటే ఈ గౌ అంటే కాంతి వెలుగు అని అర్థం. అటువంటి కాంతి వెలుగు ఏకపది ద్విపది అంటే 1 పదం 2 పదాలు, చతుష్పది 4 పదాలు 8 పదాలు, ఇలా 9 పదాలు, ఇలాగా బహుషి సహస్రాక్షరాల సహస్ర పదాలుగా అవుతుంది. ఈ వైఖరి వాక్ ఈ విధంగా మారుతుంది అని చెప్పడానికి ఆ గౌరీ అనేటువంటి పదాన్ని తీసుకుని ఆ మంత్రంలో ఆ విధంగా చెప్పడం జరిగింది. అంటే ఈ లోపల ఉన్నటువంటి మన లోపల ఉన్నటువంటి సంకల్ప భావాలని వెలుగులోకి తెస్తుంది కాబట్టి గౌరీ అంటే వెలుగులోకి తెచ్చేది. ఆ వాక్కు వెలుగులోకి తెస్తుంది కాబట్టి ఆ వాక్కు గౌరీ అని పేరు. అలా ఈ వాక్కుకి సంబంధించినటువంటి 4 నామాలు కూడా అనేకమైన విశేషాలను తెలియజేస్తాయి మనకి. ఈ శ్రీచక్రపరంగా చూస్తే ఈ 4 నాదస్వరూపాలు సారమైనటువంటిది శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందువు. అందుకే దానిని పరానాద బిందువు అని కూడా అంటారు. ఇక ఇందులో ఈ నామంలోనూ ఈ భావత శ్లోకంలోనూ వాగీశ్వరి మహామంత్రం ఉంటుంది. ఇది ఈ వాగీశ్వరి మహామంత్రానికి ధ్యాన శ్లోకాలు రెండు ఉన్నాయి. ఒకటి ప్రసిద్ధమైనది, ఒకటి కొత్తగా తెలుసుకున్నది. వాణీం పూర్ణ నిశాకరోజ్వలముఖీం కర్పూర కొంద ప్రభాం చంద్రార్ధాంకితమస్తకాం నిజకరై సంబిభ్రతీమాదరాత్ వీణామక్షగుణం సుధాఢ్య కలశం విద్యాంచ తుంగస్తనీం దివ్యైరాభరణైర్విభూషితతనుం హంసాధిరూఢాం భజేని అని ఒక ధ్యాన శ్లోకం. ఇంకొక ధ్యాన శ్లోకం చూస్తే శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదసతీం పద్మాసనే సుస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం అని. దీని యొక్క మంత్రం ఓం హ్రీం ఐం హ్రీం ఓం సరస్వత్యై నమః. నాదం స్పష్టత నింపుకుని ఉచ్చారణకు అనువైన విధంగా రూపొంది ముఖం నుండి వెలువడిన శబ్దస్వరూపమే దేవి అని ఈ నామం యొక్క భావం. అంటే నిశ్చయం, విశేషమైనటువంటి భావం శబ్దరూపాన్ని పొందినది ఇక్కడ అని కూడా దీని యొక్క విశేషార్థం. ఈ చివరి దశ విశుద్ధి చక్రం దగ్గర జరిగి శబ్దం బహిర్గతం అవుతుంది కనుక
విశుద్ధ చక్ర నిలయ అని దేవికి నామం ఉంది. అలాగే వాక్కు నామరూపాత్మకం కనుక ఆ నామరూపాత్మకమైనటువంటి శబ్దశక్తియే దేవి వాగీశ్వరి అని ఈ నామాల యొక్క భావం. ఆ నాదరూపిణి, వర్ణరూపిణి, శబ్దస్వరూపిణి, వ్యక్తావ్యక్త స్వరూపిణి, కావ్యకళారూపిణి, మంత్రాధికారిణి ఆ పరమేశ్వరే. ఈ పరానాదం అవ్యక్తంగా పశ్యంతి అయి వ్యక్తావ్యక్తంగా మధ్యమగా పరిణమించి చివరకు వైఖరిగా రూపం దాల్చి విశేషమైనటువంటి ప్రస్ఫుటమైనటువంటి వాక్కు రూపంలో బహిర్గతమవుతుంది అన్నాయి కింద 4 నామాలు. ఆ వాక్సిద్ధులన్నీ కూడా దేవి యొక్క స్వరూపాలేనని, దేవియే ఆ రూపాలు దాల్చి జీవుల్లో నాదశబ్దాత్మకమైనటువంటి వాక్కుల ద్వారా జీవన వ్యాపారాలు నిర్వహిస్తోంది అని వాటి యొక్క అంతరార్థం. ఆ పరానాద బ్రహ్మ నామరూపాత్మకమైనటువంటి శబ్దబ్రహ్మ అవడం ఆ పరిణామ ప్రమాణమే. అంటే పరానాదం నాదబ్రహ్మ చివరి శబ్దబ్రహ్మ అవుతుంది వైఖరి రూపంలో. కాబట్టి ఆ శక్తే వాగీశ్వరి, నాదవర్ణ శబ్ద మంత్ర సాహిత్య వాగధీశ్వరి ఆవిడే. అంటే నాదానికి, వర్ణానికి, శబ్దానికి, మంత్రానికి, సాహిత్యానికి అన్నిటికీ కూడా వాక్కుకి అధీశ్వరి ఆవిడే. ఆ వాక్స్వరూపిణైనటువంటి దేవి భక్తుల్ని, ఉపాసకుల్ని ఏ విధంగా అనుగ్రహిస్తోందో వివరిస్తోంది తర్వాత వచ్చే నామం భక్తమానస హంసిక అనే నామం. ఈ నామానికి అర్థం భక్తుల మనసులలో విహరించేటటువంటి హంస అని. దీని యొక్క భావార్థ శ్లోకం నాదబ్రహ్మమయీ మనోవిహారిణి వాగీశ్వరీ రూపిణి. నాదబ్రహ్మమయీ మనోవిహరిణి వాగీశ్వరీ రూపిణి. జ్ఞానజ్ఞేయ తదేక రూప హృదయశ్చిత్యేతి బ్రహ్మాణినా. యోగీంద్రాన్ మనసాధివాస ఘన మంత్రాకార సంభావిత. భక్తాన్ మానస హంసిక గుణనిక సిడ్నీపురీ శారదా. అంటే నాదబ్రహ్మమయీ మనోవిహరిణి వాగీశ్వరీ రూపిణి అన్నారు. అంటే నాదబ్రహ్మ రూపంతో మనసులలో వేరుస్తున్నటువంటి వాగీశ్వరీ దేవిగా, జ్ఞానజ్ఞేయ తదేక రూప హృదయశ్చిత్యేతి బ్రహ్మాణినా అన్నారు. జ్ఞానము, జ్ఞేయము అంటే జ్ఞానం తెలుసుకునే విధానము, జ్ఞేయము తెలియబడేది, ఆ రెండూ ఒకటే రూపంగా హృదయాల్లో స్థిరంగా ఉన్నటువంటి బ్రహ్మస్వరూపిణిగా యోగీంద్రుల మనస్సులలో మంత్రాకారంలో నివసిస్తూ యోగీంద్రాన్ మనసాధివాస ఘన మంత్రాకార సంభావిత అన్నారు. అంటే యోగీంద్రుల మనస్సుల్లో మంత్రాకారంలో నివసిస్తూ భక్తుల మానసాలలో విహరించేటటువంటి ఆడు హంస, అలా ఉన్నటువంటి ఈశ్వరి. హంసిక అంటే ఆడు హంస అని అర్థం. ధ్యానంలో ఉన్నటువంటి భక్తుల మనసుల్లో అంటే మానస సరోవరంలో విహరించే ఆడహంసలాగా విహరిస్తుంది అని దీని యొక్క అర్థం. ఈ ధ్యాన ప్రక్రియలో మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు శ్వాస నిలిచిపోతుంది. ఆ శ్వాస నిలిచినటువంటి స్థితిలో జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అంటే తెలుసుకునేవాడు, తెలుసుకునే విధానము, తెలుసుకోబడేది అవన్నీ కూడా ఒకటైపోతాయి. అలాగే దృష్టి అంటే చూడడం, ద్రష్ట అంటే చూసేవాడు, దృశ్యం అంటే చూడబడేది, ఈ మూడు అన్నీ ఒక రూపం అయిపోతాయి. ఈ ఒక రూపం అయినప్పుడు ఆ నిలిచిన శ్వాసనే హంస అంటారు యోగశాస్త్రంలో. అలా నిశ్చలమైనటువంటి మనస్థితిని ప్రసాదించే దేవి అని దీని యొక్క భావం. ఉపాసకుల మనస్సుల్లో నిశ్శబ్దంగా జపించబడేటువంటి పంచదశి, షోడశి, బాల మహామంత్రాల స్వరూపిణి దేవి. అంటే ఆ మనసనే మానస సరోవరంలో వేరించేటువంటి శబ్ద మంత్ర స్వరూపం దేవి అని అర్థం. ఇక హంస అంటే బ్రహ్మం అని అర్థం. అలాగే హంసి అంటే బ్రాహ్మి. వాక్కునికి మూలభూతమైనటువంటి శబ్దస్వరూపమే హంసిక అంటే వాగధీశ్వరి అని అర్థం. అలాగే మానసం అంటే మనస్సు అని అర్థం, మానస సరోవరం అని కూడా అర్థాలు ఉన్నాయి. అంటే ఈ రెండు అర్థాలతోటి కూడా ఈ నామం చక్కగా అన్వయమవుతుంది. అంటే భక్తుల మానసం అనేటువంటి మానస సరస్సుగా చూపించబడింది కాబట్టి ఇందులో ఒక శ్రేష్ఠ రూపకాలంకారంలో ఒక అలంకారం ఉంది. నిర్మలమైన మనస్సు, చిత్తము, మనోబుద్ధి, చిత్త అహంకారాల్లో నిర్మలంగా ఈ 4 కూడా నిర్మలంగా ఉంటే, మనసు, చిత్తము ఇవన్నీ కూడా నిర్మలంగా ఉంటే అటువంటి వారిని భక్తులని కనుక భావిస్తే మనం వారి మనసులు ప్రశాంతంగా, కలుషాలు లేకుండా, కల్మషాలు లేకుండా శీతలంగా, ఆహ్లాదంగా ఉంటాయి. అటువంటి మనస్సుల్లో
హంసిక వలె అంటే హంస వలె ఆహ్లాదంగా తేలియాడుతుంది దేవి అని దీని యొక్క అర్థం. ఎవరికీ తెలియకుండా ఉండే విధంగా భక్తుల మనసుల్లో ఉండి వారి అంతరంగిక భక్తి చేత ఆనందాన్ని పొందేది దేవి. అంటే భక్తుల యొక్క అంతరంగంలో ఉండి వారి భక్తి వలన ఆనందం పొందుతుంది దేవి అని దీని యొక్క అర్థం. ఇక శ్రీ విద్యాపరంగా చూస్తే చతుర్యాగాలు ఉన్నాయి శ్రీ విద్యలో. బహిర్యాగం, అంతర్యాగం, రహోయాగం, మహాయాగం అని చెప్పి ఈ 4 యాగాల ద్వారా సాధన చేస్తున్నప్పుడు అందరూ కూడా భక్తులే. వారి వారి మనసుల్లో ఉన్నటువంటి నివసించేది అని అర్థం. ఇక సహస్రారం పైన ఉన్నటువంటి బ్రహ్మశీర్షాన్ని మానసరోవరం అని, సుషుమ్నని రాజహంసిక అని చెప్తారు శ్రీ విద్యలో. అంటే సుషుమ్న అనే రాజహంసిక అన్ని చక్రాలని దాటుకుంటూ సహస్రారం కూడా అధిగమించి ద్వాదశాంతంలో ఉన్నటువంటి బ్రహ్మశీర్షంలో వెలుగుగా వేస్తుందని, అప్పుడు సాధకునికి నిర్వాణ స్థితి, సమాధి స్థితి కలుగుతుందని, అందులో ఆ సమయంలో 9 లిప్తల కాలం అయినా సరే ఉండగలిగితే ఆ సాధకుడికి వారి దేహాల్లో ఉన్నటువంటి అన్ని అణువులు కూడా దిదీప్యమానంగా వెలుగుతాయి, వెలిగి అమృతధారలతో నిండిపోతాయని శ్రీ విద్య మంత్రశాస్త్రాలు కూడా చెప్తాయి. అలాగా చతుర్యాగ క్రమాన్ని చేసినటువంటి మహనీయుల్ని పూర్ణదీక్షాపరులు అంటారు. అటువంటి పూర్ణదీక్షాపరులు ఆమె అక్కడ ఉన్నది అన్న స్పందన చేసినటువంటి వారు, అటువంటి అట్లా ఆ స్పందన చేసినటువంటి వారు కూడా జాగ్రత్త అవస్థలో కూడా ఉన్నా కానీ అటువంటి వారు తురియావస్థలోనే దృష్టి పెట్టుకుని ఆనందిస్తూ ఉంటారు ఎప్పుడూ. అటువంటి వారు సాక్షాత్తు దేవీ స్వరూపులేనని శృతులు శాస్త్రాలు చెబుతూ ఉంటాయి. ఆ సర్వోన్నతమైనటువంటి భక్తుల మనసుల్లో ఎల్లప్పుడూ విహరించే దేవి అని కూడా దీన్ని మనం భావించవచ్చును. ఇక ఈ మంత్రంలోనూ ఈ ధ్యాన శ్లోకంలోనూ కూడా ఒక నిశ్చితమైన ఒక మంత్రం ఉంది. అది అజపా మహామంత్రం. ఈ అజపా మహామంత్రం చెప్పబడింది ఇందులో. ఈ అజపా మహామంత్రానికి ధ్యాన శ్లోకం అగ్నిశోమగరుత్మకం ప్రణవకం బిందుత్రినేత్రోజ్వలం భాస్వద్రుద్రముఖం శివాంఘ్రియుగలం పార్శ్వస్థకాలానలం ఉజ్జద్భాస్కర కోటి కోటి సదృశం హంసం జగద్వ్యాపినం నాదబ్రహ్మమయం హృదంబుజపుటే నిత్యం సదా భావయే. దీని యొక్క మంత్రం ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని. భక్తుల మనసులైనటువంటి సరస్సులలో వేరించేటువంటి ఆడుహంస దేవి అని నామ యొక్క భావం. సామాన్య భక్తుల నుంచి పూర్ణదీక్షాపరులైనటువంటి ఉపాసకుల వరకు కూడా అందరి మనస్సుల్లోనూ విహరించి వారికి ఆనందాన్ని కలిగించేది అని దీని యొక్క భావం. ఆ ఆనందం భక్తి యొక్క ప్రమాణము, పరిమాణము, హృదయం నిర్మలత్వము, చిత్తశుద్ధి, తాదాత్మ్యతను బట్టి వారికి లభిస్తూ ఉంటుంది. ఈ అజపా మంత్రాధిదేవత దేవి అనే రహస్యం కూడా ఈ నామంలో సూచించబడింది. ఆ నాదహంసిక, వర్ణమాతృక, మంత్రలతిక, కావ్య సౌగంధిక, స్వర్ణహంసిక ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.